ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనములు. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన యోసేపు గారు తన సోదరులతోనూ తన బంధువులతోనూ చెబుతున్నటువంటి లేఖన భాగం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ కలిగిన, దేవుని ఆజ్ఞలు పాటించిన, దేవుని భయము కలిగినటువంటి వ్యక్తికే ఈ మనస్సు ఉంటే మరి దేవుని మనస్సు ఎంత గొప్పదో జాగ్రత్తగా పరిశీలించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనలో ఉండి మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, మీరు భయపడకండి. మొట్టమొదటిగా ఎవరైతే మీకు కీడు చేయాలని ఉద్దేశించారో, ఎవరైతే మీకు కీడు చేస్తూ ఉన్నారో ఆ కీడునంతటినీ కూడా దేవుడు మేలుగా మారుస్తారంట. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ కీడులో దేవునిని విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ కీడులో ప్రార్థన మానకుండా ఉండాలి. ఆ కీడులో ఎదుటివారికి ప్రతి కీడు చేస్తానని ఆలోచన లేకుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ విధంగా మీరు ఆలోచిస్తారో ఆయన కీడుని మేలుగా మార్చి అనేకులకు దీవెనకరముగా మిమ్మలను మారుస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే మిమ్మను మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను అంటున్నారు. ఆలోచించండి, ఈ సర్వభూమిలో, ఈ సర్వ సృష్టిలో ఎన్ని తరాలు పిల్లలు అయిపోతున్నా కూడా ఆహారం అయిపోవట్లేదు. భూమిలో ఆకాశంలో వర్షం అయిపోవడం లేదు, గాలి అయిపోవడం లేదు, సూర్యరశ్మి అయిపోవడం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు, ఆయన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, తన బిడ్డల పక్షముగా ఇంకా ఎక్కువ ప్రణాళిక కలిగిన దేవుడు ఆయన. కాబట్టి మిమ్మలను పోషించే దేవుడు ఆయనే, మీ పిల్లలను కూడా పోషించే దేవుడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డారా, మా మట్టుకు మేమైతే ఆయనే మా పోషకుడిని బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, పిల్లలని ఆయనే పోషిస్తూ ఉన్నారు, ఆయనే చదివిస్తూ ఉన్నారు, ఆయనే సహకరిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఆలోచించండి, భయపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, కష్టపడండి, దేవుని సాక్షులుగా బ్రతకండి. దేవుడు మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన హక్కును చేర్చుకునేటువంటి దేవుడు. ఆయన మనుషులు దూరపరిచిన, మనుషులు ద్వేషించిన, మనుషులు కీడు చేసిన మనలను ఆయన ఇంకా దగ్గర చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా ప్రేమిస్తారు, ఆయన కంచె వేసి కాపాడుతారని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, బంధువులందరూ యోసేపును గుంటలో పడవేశారు, అమ్మి వేశారు, ఎన్నో చేశారు. బంధువులే, తోడబుట్టిన వారే. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఎంత భయంకరమైనటువంటి స్థితుల్లో మనం ఉంటున్నామో తెలుసు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఎప్పుడు అన్యాయం చేస్తారో మనకు తెలియదు, ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో మనకి తెలియదు కనుక, ఎప్పుడు మనకి కీడు చేస్తారో ద్రోహం చేస్తారో తెలియదు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు వెళదాము. ఆయన అంటున్నటువంటి మాట, భయపడకండి. ఎంతమంది మీకు కీడు చేయాలని చూసినా నేను మీకు దానిని మేలుగా మారుస్తాను అంటున్నారు ఆయన. ఎంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు ఆలోచించు. ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నారా? ఆయనను విశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు నీకు, ఆయన నీ బిడ్డలకు సమస్తాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈ లోకంలో ఏది కావాలో తగు సమయం ముందు ఆయన హెచ్చిస్తారు. అప్పటి వరకు ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండండి. దేవుడు దీవించబోతూ ఉన్నారు. పిల్లల గురించి ఎంతమంది తల్లిదండ్రులు తపన పడుతూ ఉన్నారో, వేదన పడుతూ ఉన్నారో, కన్నీరు విడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అలా మారిపోతూ ఉంది. లోకం ఆ విధంగా పిల్లలను తయారు చేస్తూ ఉంది.
లోకములో ఆకర్షణ ఎక్కువగా ఉంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా అయిపోతూ ఉన్నారు. దేవుడు అంటే భయభక్తులు లేకుండా మారిపోతూ ఉన్నారు. అయినా దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో నేను ఆ ప్రతి కీడుని కూడా మేలుగా మారుస్తాను. ధైర్యంగా ఉండండి, భయపడకండి, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి. ఏ విధముగా యోసేపు దేవుని మీద ఎంతో నమ్మకం కలిగి ఆయనకున్నటువంటి స్వప్నం అనంటే దర్శనం అనంటే దేవుని పెట్టారా, ఆయన కలలు కనేటువంటి స్వభావం ఉంది కదా. మన జీవితాల్లో కూడా దేవుని యందు యథార్థత కలిగి ఒక మంచి గోల్ను పెట్టుకొని దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. దేవుని కోసం ఏ పరిస్థితులు వచ్చినా మారకూడదు, స్థిరంగా ఉండాలనేటువంటి ఆశ పెట్టుకొని ఉండాలి. అప్పుడే దేవుడు కీడుని మేలుగా మారుస్తారు. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాలను పోషిస్తారు. ఆయన దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన తండ్రి, అయ్యా ఏ భయంలో ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేసి ప్రతి భయమును తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా పరిశుద్ధ బిడ్డలకి ఎవరైతే కీడు చేయాలని తలస్తూ ఉన్నారో, కీడులు కల్పిస్తూ ఉన్నారో, వాటన్నింటినీ మేలులుగా మార్చుదురుగాక. అయ్యా ప్రతి నిందని ఆశీర్వాదముగా మార్చుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. మీ కృపలో బిడ్డలను వర్ధిల్లింప చేయమని, అయ్యా బిడ్డలను పోషించమని అడుగుతూ ఉన్నామయ్యా. వారి పిల్లలను పోషించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరే వారిని చేర్చుకొని ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు వెళ్ళగొట్టినా, అయ్యా ఎవరు నాయన వెలివేసినా, ఎవరు నాయన దూరపరిచినా, మీరు నాయన బిడ్డలని హక్కును చేర్చుకొని ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అలాగే ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా దీర్ఘాయుషుతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను గర్భఫలములతో దీవించి వారి కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో, ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. గాయపడిన కుటుంబాలను, బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి ప్రభువా. వారి కార్యాలను సఫలపరచండి తండ్రి. అప్పుల సమస్యల నుంచి లేవనెత్తి ఆర్థికముగా స్థిరపరచమని, అప్పిచ్చువారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే తన ప్రభా పరిశుద్ధుడా, మీరే మాకు సహకరిస్తున్న కుటుంబాలు నాయన అయ్యా, మా మినిస్ట్రీకి నాయన ప్రభా, పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబాలను, మమ్మల్ని ఆహ్వానిస్తున్న దైవ సేవకుల సంఘాలను, పరిచర్యలను దీవించుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. సహకరిస్తున్న, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆరోగ్యముతో నింపుదురుగాక. ప్రతి వ్యాధిని తొలగించుదురుగాక. మీరే లేవనెత్తుదురుగాక. మీ సాక్షులుగా బిడ్డలను నిలువబెట్టుకొనుదురుగాక. అయ్యా యేసు ప్రభు నామములు ఇవన్నీ అడుగుచున్నాం నాయన. మా శక్తిని బట్టి, మా బలమును బట్టి కాదు తండ్రి, మీరే నాయన మీ నామమును బట్టి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, వారి బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రార్థించేటువంటి సమయం మా దగ్గర ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మేము ప్రార్థిస్తాము, దేవుడి కార్యాలు చేస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి. దేవుని వాక్యం దేవుని బిడ్డలారా. సో కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరం, దీని ద్వారా అనేకులకు బలం చేకూరుతుంది. వారు ముందుకు వెళ్ళగలరు దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.